సో సో దిస్ మంత్ ఈస్ ద ప్రామిస్ ఇస్ ద పవర్ అండ్ అథారిటీ, అధికారము. సో దేవుడు ఈ రోజు మార్నింగ్ కూడా అదే మాట్లాడాడు, ఇప్పుడు కూడా అదే మాట్లాడబోతున్నాడు. సో దిస్ ఈస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్. గాడ్ గివెన్ ద న్యూ మంత్ ఫర్ అస్. మనందరికి నూతన నెల అనే ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. సో నూతన నెలలో దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉంటాడు. అలాగే అపవాది కూడా మన మీద ఒక ప్రణాళిక కలిగి ఉంటాడు. ఈ నెలలో మనల్ని ఇరుకులో పెట్టాడని, ఇబ్బందిలో పెట్టాలని, మన ఉద్యోగ ప్రయత్నాలు, వీసా ప్రయత్నాలు, లేకపోతే మనకు హెల్త్ విషయంలో, లేకపోతే ఫైనాన్షియల్స్ విషయంలో, మెంటల్ ప్రెషర్, హెల్త్ ప్రెషర్ అని కంటిన్యూస్ గా ఏదో ఒక మనకు డిస్టర్బెన్స్ తేవాలని అపవాది ప్రయత్నిస్తా అంటాడు. కానీ దేవుడు అంటున్నాడు, నీకు అధికారం ఇచ్చేసాను, శత్రు బలం అంతటి మీద అధికారాన్ని ఇచ్చేసాను. యూజ్ దట్ పవర్. అందుకే ఏది కూడా మనకు విరోధంగా లేచే ఏ ఆయుధము కూడా వర్ధిల్లదు, ఏది కూడా మనకు హాని జరగదు. అందుకే క్లెయిమ్ దిస్ ప్రామిస్ దిస్ మంత్. ఈ మంత్ అంతా కూడా మీరు అధికారంతో ప్రార్థించాలి. ఈ నెల నుంచి అందరం కూడా అధికారంతో ప్రార్థించాలి. నేను చెప్పాను ఎలా అధికారంతో ప్రార్థించాలో, అవన్నీ కూడా మీరు నేర్చుకోండి, ప్రాక్టీస్ చేయండి. ప్రతిరోజు కూడా మీరు డే టు డే యాక్టివిటీస్ లో అధికారంతో ఎలా ప్రార్థించాలో చేయండి. తప్పకుండా అది వర్కౌట్స్ అవుతాయి. సో కాబట్టి పవర్ అండ్ అథారిటీ వీ హ్యావ్ ఇట్. అందుకే ఈ నెలలో మనకు రాబోయే శోధనలన్నిటి మీద అధికారం ఉంది, జయించే అధికారం ఉంది. రాబోయే శ్రమలు, రాబోయే పోరాటాలు, రాబోయే వాటి మీద మనము జయించే శక్తి ఉంది. ఈ నెలంతా కూడా మనకు ఆశీర్వాదాన్ని పొందుకునే శక్తి ఉంది మనందరికీ కూడా. కాబట్టి సో లూకా సువార్త 10వ అధ్యాయం 19వ వచనం, ఇదిగో పాములను తేళ్లను తొక్కుటకు శత్రు బలం అంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను. సో దిస్ ఈస్ ద ప్రామిస్. మనందరికి కూడా బలాన్ని ఇచ్చాడు దేవుడు, శత్రు బలం అంతటి మీద అధికారాన్ని ఇచ్చాడు. ఏది మీకు ఎంత మాత్రము హాని జరగదు. సో ఇది మనం ఈ నెలలో క్లెయిమ్ చేయాల్సిన ప్రామిస్. ఇది ఈ ప్రామిస్ ని అందరు కూడా క్లెయిమ్ చేసుకోండి. Luke 10th chapter 19th verse. సో శత్రు తొక్కుటకు, శత్రు బలవంతటి మీదను. సో చెప్పాను కదా, ప్రతి నెలలో అపవాదికి ఒక ప్రణాళిక ఉంటుంది. సో మనకు ఒక ప్రణాళిక ఉంటుంది, దేవుడికి ఒక ప్రణాళిక ఉంటుంది. కానీ నువ్వు దేనికి భయపడాల్సిన అవసరం లేదు. బికాజ్ యూ హ్యావ్ పవర్, యూ హ్యావ్ అథారిటీ. సో అందుకే కమాండ్ తో ప్రార్థించుకోండి, బ్లెస్సింగ్స్ ని తెచ్చుకోండి. ఏ ఆర్థిక సమస్యలు నిన్ను ఏం చేయదు, ఏ కుటుంబ సమస్యలు నీకేమి చేయదు. ఎందుకంటే నీకు వాటిని జయించే అధికారము దేవుడు ఇచ్చేశాడు. ఏ అపవాది శక్తులు ఏం చేయదు, ఏ నరమానుడి శక్తి ఏం చేయదు, ఏ గవర్నమెంట్ నిన్నేం చేయదు. ఏ సమస్యలు, ఏ శ్రమలు, ఏ పోరాటాలు, ఏ ఇరుకులు, ఏ ఇబ్బందులు, ఏ లేమితనము నీ దగ్గరికి రాకుండా దేవుడు వాటన్నిటి మీద అధికారాన్ని ఇచ్చేశాడు. శత్రు బలం అంతటి మీద నువ్వు అధికారం ఇచ్చాడు. అంటే ఇప్పుడు శత్రువు బలవంతుడా, నువ్వు బలవంతుడువా? నువ్వే బలవంతుడివి, నువ్వే బలవంతురాలివి. అందుకే నీకంటే శత్రువుకి ఎక్కువగా ఏంటిది బలము లేదు, నీకంటే తక్కువ బలమే శత్రువుకి ఉంది. కాబట్టి శత్రువు కంటే ఎక్కువ బలవంతులం ఎవరు? మనమే. సో కాబట్టి యూజ్ దట్ అథారిటీ. సో ఏది మాత్రము హాని జరగదు. సో దిస్ ఈస్ ద ప్రామిస్ వీఆర్ గెటింగ్. సో నథింగ్ విల్ హార్మ్ us, నథింగ్ విల్ హర్ట్ us. సో అందుకే డోంట్ వరీ ఫర్ ఎనీథింగ్. ఈ మంత్ లో దేవుడు మనకు కావలసిన అన్ని కూడా సిద్ధపరిచాడు. మనకు రావాల్సిన ఆశీర్వాదం, మనకు రావాల్సిన వాక్యము, మనకు చేయాల్సిన ప్రార్థన, మనకు కావలసిన ప్రొవిజన్స్, మనకు కావలసిన సపోర్ట్, మనకు కావలసిన అనాయింటింగ్, లేకపోతే కావలసిన బేసిక్ నీడ్స్ అన్ని కూడా దేవుడు మనకు సమకూర్చి పెట్టేశాడు. కాబట్టి ఏది నీకే మాత్రము హాని చేయదు. ఏ అనారోగ్య సమస్యలు నిన్నేం చేయదు, ఏ కుటుంబ సమస్యలు నిన్నేం చేయదు, ఏ బాధలు, ఏ చింత, ఏ విచారణ, ఏ అన్యుడు ఎవరు కూడా నిన్ను ఏమీ చేయదు. ఎందుకంటే యూ హ్యావ్ అథారిటీ అండ్ దిస్ ఈస్ ద ప్రామిస్ ఫ్రమ్ గాడ్. అందుకే యూజ్ దట్ అథారిటీ. నీకు ఆర్థిక సమస్యల మీద అథారిటీ ఉంది, కుటుంబ సమస్యల మీద అథారిటీ ఉంది, ఫెయిల్యూర్స్ మీద అథారిటీ ఉంది, రిజెక్షన్స్ మీద అథారిటీ ఉంది. సో అందుకే డు నాట్ ఫర్ ఎవ్రీథింగ్. అందుకే నేను చెప్పాను కదా, అథారిటీతో ప్రార్థించాలని. యేసు నామంలో నా ఆర్థిక సమస్యలు వెళ్ళిపోవాలి, యేసు నామంలో నా కుటుంబ సమస్యలు వెళ్ళిపోవాలి అని గట్టిగా గద్దించండి, అవన్నీ కూడా వెళ్ళిపోతాయి. సో యోహాను 14:12 వచనం, నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను గనక నేను చేయు క్రియలు నాయందు విశ్వాసం ఉంచు వాడును చేయను. చూసారండి, వాట్ ఏ వండర్ఫుల్ గాడ్. నేను ఇది చూసి ఇంప్రెస్ అయ్యాను. చాలా మంది దేవుడికి యొక్క తత్వం ఎలా ఉంటుందంటే, సో నేను వీళ్ళందరూ నా దగ్గరికి రావాలి, నాతో ప్రేయర్ చేయించుకోవాలి, నేను ప్రేయర్ చేస్తేనే వెళ్ళిపోవాలి అన్నట్టుగా కాకుండా, యేసు ప్రభువారు ఏం చేస్తున్నాడు, నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను,
సో గనుక నేను చేయ క్రియలు నా యందు విశ్వాసం ఉంచు వాడును కూడా చేయను. చూసారా, యేసయ్య దయాలను వెళ్ళగొట్టాడు, మనం కూడా దయాలను వెళ్ళగొట్టచ్చు. యేసయ్య రోగులను స్వస్థతపరిచాడు, మనం కూడా రోగులను స్వస్థతపరచు. యేసయ్య సువార్త ప్రకటించాడు, మనము సువార్త ప్రకటించవచ్చు. సో చూసారా, వాటి కంటే మరి గొప్పయు అతడు చేయనని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. నేను చేసిన కార్యాల కంటే నాకంటే గొప్ప కార్యాలు మీరు కూడా చేస్తారని చెప్పారు. ఎందుకంటే ఆయన అధికారాన్ని ఇచ్చేశాడు. ఆయన వెళ్ళేటప్పుడు ఇక నేను వెళ్తున్నాను తండ్రి దగ్గరికి, నేనేవైతే కార్యాలు చేశానో, నేనేవైతే అద్భుతాలు చేశానో అవే కార్యాలు, అవే అద్భుతాలు మీరు కూడా చేయాలి, మీరు కూడా చేస్తారు అనే అధికారాన్ని ఇచ్చేసి వెళ్ళాడు. సో ఇప్పుడు అర్థమవుతుందిరా, శత్రువుకి ఎప్పుడు భయపడద్దు. మనము శత్రువు కంటే నీ దగ్గర బలం ఎక్కువ ఉంది, శత్రువు కంటే నీ దగ్గర బలము ఎక్కువగా ఉంది. సో కాబట్టి ఆ బలాన్ని యూజ్ చేయి. సో నేను చేయు క్రియలు నా యందు విశ్వాసించేవాడు చేయను. చూసారా, మనందరికీ అథారిటీ ఇచ్చి వెళ్ళిపోయాడు యేసు ప్రభు వారు. వాటికంటే మరీ గొప్పవు అతడు చేయనని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. సో అంతకంటే ఎక్కువగా మనం చేస్తాము. సో అందుకే యూజ్ దట్ అథారిటీ. సో దేవుడు ఏమన్నాడు, మీరు చేయగలుగుతారు, మీరు చేస్తారు, నమ్మండి, నమ్మి మీరు కూడా చేయండి అని అంటున్నాడు. అందుకే మీరు ప్రార్థించిన గర్భఫలాలు వస్తాయి, మీరు ప్రార్థించిన ఆర్థిక సమస్యలు పోతాయి, మీరు ప్రార్థించిన ఆ కుటుంబ సమస్యలు పోతాయి. సో యు నీడ్ టు గ్రో ఇన్ దట్ ఏరియా, యు నీడ్ టు గ్రో ఇన్ సచ్ ఏరియా. సో అధికారము రావాలంటే ప్రార్థన చేయాలి, ప్రార్థన చేస్తే శక్తి పెరుగుతుంది, శక్తి పెరిగినప్పుడు ఆ అధికారం వస్తుంది మనందరికీ కూడా. సో కాబట్టి దేవుడు పక్షపాతం లేకుండా మనందరికీ ఆ విశ్వాసాన్ని ఇచ్చివేశాడు. సో మీరు కూడా క్రియలు చేయాలి, మీరు కూడా అద్భుతాలు చేయాలి అనే అధికారాన్ని ఇచ్చేసారు. అందుకే నువ్వు ఏ శత్రువుకి భయపడకు, ఏ అనారోగ్య సమస్యలకు, ఏ కుటుంబ సమస్యలకు, ఏ బాధలకు, ఏ బలహీనతలకు భయపడకు. ఎందుకంటే వాటన్నిటిని ఓవర్కమ్ అయ్యే శక్తి నీకు ఇచ్చాడు. అందుకే యేసు ప్రభువారు అన్నిటినీ జయించి వెళ్ళాడు, మనం కూడా అన్నిటిని జయించి వెళ్ళాలి. అందుకే చిన్న చిన్న శ్రమలకు, చిన్న చిన్న పోరాటాలకు నువ్వు ఎప్పుడు కూడా భయపడితే పెద్దవాటిని నువ్వు తట్టుకోలేవు, పెద్దవాటిని నువ్వు జయించలేవు. ఎందుకంటే నీకు ఆ అధికారం ఉంది. సో యేసు వానితో సాతానా పొమ్ము. సో చూసారా, సాతానా పొమ్ము వానితో. సో నువ్వు కూడా యూ షుడ్ టెల్ లైక్ దట్. నేను చెప్పాను కదా, నీకు అధికారం నీ నోట్లో ఉంది. యేసు నామంలో నా కుటుంబ సమస్యలు వెళ్ళిపోను గాక, యేసు నామంలో నా మా పిల్లల భవిష్యత్తు బాగుండును గాక, యేసు నామంలో నా ఇంట్లో దరిద్రం వెళ్ళిపోను గాక, యేసు నామంలో నా ఇంట్లో నుంచి గొడవలు కొట్లాటలు వెళ్ళిపోను గాక, యేసు నామంలో పేదరికం వెళ్ళిపోను గాక. సో సాతానా పొమ్ము. చూసారా, యేసు ప్రభు వారు అథారిటీతో ఒక మాట మాట్లాడాడు, ప్రభు అయిన నీ దేవునికి మొక్కి ఆయనను మాత్రమే సేవింపవలను అని రాయబడి ఉన్నదని. చూసారా, సాతానా పొమ్ము అంటున్నాడు. సో నువ్వు కూడా పొమ్ము అనాలి. సో మనం కూడా ఆ అథారిటీని యూజ్ చేయాలి. అందుకే నెవర్ బెగ్ ఇన్ యువర్ ప్రేయర్స్, అయ్యా అపవాది నుంచి నన్ను కాపాడు, అపవాది నుంచి నన్ను కాపాడు కాదు. సైతాన్ లీవ్ ఫ్రమ్ మై హౌస్, దట్స్ ఇట్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఒకవేళ నీ బాడీలో సిక్నెస్ ఉందా, ద సిక్నెస్ ఇన్ మై బాడీ లీవ్ ఫ్రమ్ మై బాడీ ఇన్ ద నేమ్, ఎవ్రీ సిక్నెస్ ఇన్ మై బాడీ బి లూజ్ ఫ్రమ్ మై బాడీ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, బి లీవ్ ఫ్రమ్ మై బాడీ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. సో చూసారా, so you need to ask, you need to command that sickness will go out from your body. You need to command that sickness, that poverty will go out from your house in the name of Jesus Christ. అలా నువ్వు ప్రార్థించాలి. ఇప్పుడు యేసు ప్రభువారు ఏమంటున్నాడు, బెగ్ చేస్తున్నాడా, పొమ్ము అంటున్నాడు. అందుకే నేను ఏదైతే ఇబ్బంది పెడుతుందో దాన్ని పొమ్ము అను. అందుకే అథారిటీ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అందుకే అధికారము చాలా ముఖ్యము, అధికారము చాలా ముఖ్యము. అధికారము రావాలంటే శక్తి రావాలి. ఏ శక్తి కావాలి? ప్రార్థించుకునే శక్తి కావాలి. అందుకే సో యూ హ్యావ్ దట్ అథారిటీ. అందుకే ఈ మంత్ అంతా కూడా దేవుడు ఈ మంత్ నుంచి మనందరికీ ఒక అధికారాన్ని ఇచ్చేశాడు. సో అందుకే నువ్వు వెళ్ళిపోమని అడగండి. నీ ఆర్థిక సమస్యలు వెళ్ళిపో, నీ డిలే యేసు నామంలో నా డిలే వెళ్ళిపోను గాక, యేసు నామంలో నా కుటుంబ సమస్యలు వెళ్ళిపోను గాక, నా దరిద్రము వెళ్ళిపోను గాక. సో యేసు ప్రభువారు పొమ్ము అన్నాడు. సో నువ్వు కూడా వెళ్ళిపో అని గద్దించండి, వెళ్ళండి, ప్రార్థించండి, అవన్నీ వెళ్ళిపోతాయి. సో need not to beg, use the command voice. నేను 2 రోజుల నుంచి చెప్తున్నాను, కమాండ్ తో ప్రార్థించాలి, కమాండ్ వాయిస్ తో ప్రార్థించాలి. మీ కళ్ళ ముందే మీరు చూశారు నేను ఎలా ప్రార్థిస్తున్నాను, ఎలా నేను కమాండ్ చేస్తున్నాను, ఎలా నేను ప్రాక్టీస్ చేస్తున్నాను. సో యూ షుడ్ ప్రాక్టీస్ లైక్ దట్. అంతటా అపవాది ఆయనను విడిచిపోగా. చూసారా, ఇక్కడ అపవాది ఏమైనా బెగ్ చేశాడా? దేవుడు ఏమైనా అపవాదిని బెగ్ చేశాడా? దేవుడు ఏమైనా అపవాదినికి భయపడ్డాడా? సో యేసు ప్రభువారు అపవాదికి భయపడలేదు. సాతానా నువ్వు వెళ్ళిపో అన్నాడు.
సో అంతగా అపవాది ఆయనను విడిచిపోగా నువ్వు కూడా ప్రొనౌన్స్ చేసుకో. నేను చెప్పాను కదా, ఒకసారి ప్రొనౌన్స్ చేయి, పని జరగలేదు. 2 సార్లు ప్రొనౌన్స్ చేయి, పని జరగలేదు. 20 సార్లు ప్రొనౌన్స్ చేయి, 31సారికి తప్పకుండా అది పని అవుతుంది. అందుకే నీ 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 యొక్క ఆశీర్వాదం నీ నోట్లోనే ఉంది కాబట్టి పలుకు. సో నేను చెప్పినట్టుగా చెప్పండి. ఇవన్నీ కూడా మీరు డే టు డే ప్రాక్టీస్ చేయండి. ఇవన్నీ కూడా యేసు నామంలో నా ఆర్థిక సమస్యలు వెళ్ళిపోను కాక, యేసు నామంలో నా అప్పుల బాధలు వెళ్ళిపోను కాక, యేసు నామంలో నా దరిద్రము, నా పేదరికము, నా ఫెయిల్యూర్స్, నా రిజెక్షన్స్, నా డిసప్పాయింట్మెంట్, డిమోటివేషన్ యేసు నామంలో వెళ్ళిపోను కాక అన్నప్పుడు అపవాది ఎక్కడెక్కడ నీకు సరెండర్ అయ్యాడు, ఎక్కడెక్కడ నిన్ను పట్టి పీడిస్తున్నాడో వాడన్ని కూడా విడిచేసి వెళ్ళిపోతాడు. అందుకే నువ్వు భయపడమాక, నువ్వు దేనికి భయపడమాక, ఎందుకంటే నీ లోపల ఒక అధికారం ఉంది. ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి. సో అందుకే ఇప్పుడు ఒకటే గుర్తు పెట్టుకో, నీ ఆర్థిక సమస్యల కంటే నీకు శక్తి ఎక్కువగా ఉంది, నీ కుటుంబ సమస్యల కంటే నీకు శక్తి ఎక్కువగా ఉంది, నీ అనారోగ్య సమస్యల కంటే నీ దగ్గర శక్తి ఎక్కువగా ఉంది. ఎందుకంటే నీ శత్రువు కంటే ఎక్కువ శక్తి నీ దగ్గర ఉంది. యూజ్ చేయి, యూజ్ దట్ పవర్, బ్రింగ్ దట్ పవర్ అవుట్ ఆఫ్ దిస్. అందుకే ఈ నెలంతా కూడా మనందరం ఒక అధికారంతో ప్రార్థించాలి. ఈ నెలంతా కూడా మనం ఒక అధికారంలో నివసించాలి. నేను చెప్పాను మార్నింగ్, వీఆర్ నాట్ ఏ స్మాల్ పీపుల్, వీఆర్ నాట్ ఏ ఆర్డినరీ పీపుల్, వీఆర్ ద ఎక్స్ట్రాడినరీ పీపుల్. ఎందుకంటే మనిషికి దేవుడి యొక్క స్వరూపాన్ని ఇచ్చేశాడు, దేవుడి యొక్క ఆత్మను మనకి ఇచ్చేశాడు, దేవుడి యొక్క జీవాత్మను మన లోపల వదిలేశాడు. సో వీఆర్ నాట్ ఏ ఆర్డినరీ పీపుల్, వీఆర్ ద ఎక్స్ట్రాడినరీ పీపుల్. సో దేవుడి యొక్క రూపాన్ని మనకి ఇచ్చేశాడు. సో అందుకే యు ఆర్ నాట్ ఏ స్మాల్, యు ఆర్ ఏ బిగ్. సో యు ఆర్ ఎ ప్రెసిషియస్ డైమండ్, లైక్ డైమండ్ ఇన్సైట్ ఆఫ్ గాడ్. దేవుడి దృష్టిలో చాలా అతి విలువైన దానివి. అందుకే డోంట్ వరీ ఫర్ వాళ్ళు వీళ్ళు ఇవ్వట్లేదు, వాళ్ళు నన్ను చున్కనగా చూస్తున్నారు, వీళ్ళు చున్కన. నథింగ్ టు వరీ. దేవుడి దృష్టిలో మనందరం విలువైన వాళ్ళము. సో కాబట్టి దేవుడు నీకు అధికారాన్ని ఇచ్చేశాడు. నో నీడ్ నాట్ టు బెగ్ ఎనీథింగ్. సో వెళ్ళిపోను. ఇప్పుడు ఇక్కడ నిన్న షోల్డర్ పెయిన్ వస్తుంది అనుకో, నజరేయుడైన యేసు నామములో నా షోల్డర్ పెయిన్ తగ్గిపోను గాక, క్యూర్ అవును గాక, ఆమేన్. దట్స్ ఇట్. ఒక వర్డ్ రిలీజ్ చేయండి, క్యూర్ అవుతుంది. ఒకవేళ క్యూర్ కాలేదా 2 times అనండి, 10 times అనండి, 11 times కదా వెళ్ళిపోతుంది. సో నువ్వు బెగ్ చేయాల్సిన అవసరం లేదు. సో నాకు ఇక్కడ స్వస్థత పడితే బాగుండు అవసరం లేదు. జస్ట్ రిలీజ్ దట్ వర్డ్. ఇప్పుడు మీ కళ్ళ ముందే నేను ఎంతో మందిని రిలీజ్ చేశాను, డెమాన్స్ నుంచి రిలీజ్ చేశాను, ఈవిల్ యాక్టివిటీస్ నుంచి రిలీజ్ చేశాను, బెగ్ చేశాను. ఐ కమాండ్ ఎవ్రీ డెమోనిక్ యాక్టివిటేషన్ కమ్ అవుట్ ఆఫ్ ఫ్రమ్ దట్ బాడీ అని మీ కళ్ళ ముందే చెప్పాను. సో సేమ్ అథారిటీ యు ఆర్ ఆల్సో హ్యావింగ్ ఇట్. మీ అందరూ కూడా సేమ్ అథారిటీ ఉంది. సో అందుకే ఈ నెలంతా కూడా అధికారం గురించి ప్రార్థించండి. ఒకప్పుడు మూగ దయ్యమును వెళ్ళగొట్టుచుండెను, ఆ దయ్యము వదిలిపోయిన తర్వాత మూగవాడు మాట్లాడేను గనక జన సమూహంలో ఆశ్చర్యపడేను. లూకా సువార్త 11:13-14 చూసారా అండి? వెళ్ళగొడుతున్నాడట. సో బెగ్ చేయట్లేదు, పంపించేస్తున్నాడు. ఐ కమాండ్ లీవ్ డెవిల్ ఫ్రమ్ కమ్ అవుట్ ఆఫ్ ఫ్రమ్ దట్ బాడీ. అంతే సింపుల్. ఒక మాట అనేస్తున్నాడు యేసు ప్రభువారు. సో వెళ్ళేటప్పుడు ఏం చెప్పాడు? నేను ఇవన్నీ చేశాను కదా, మీరు కూడా చేయాలి, మీరు కూడా చేస్తారు అని చెప్పాడు. సో కాబట్టి ఇప్పుడు మనందరం ప్రార్థించినప్పుడు రోగులందరూ స్వస్థత పడాలి, మనం ప్రార్థించినప్పుడు అపవిత్రాత్మలు వెళ్ళిపోవాలి, మనం ప్రార్థించినప్పుడు ఆశీర్వాదాలు రావాలి. సో మనం ప్రార్థించినప్పుడు మనకున్న సకల దరిద్రము, సకల పేదరికము వెళ్ళిపోవాలి. బికాస్ యూ హ్యావ్ దట్ అథారిటీ. బిఫోర్ లీవింగ్ క్రైస్ట్ ఆన్ ద ఎర్త్, గాడ్ గివెన్ ద అథారిటీ టు అస్. ఇప్పుడు నేను చేశాను, నేను తండ్రి దగ్గరికి వెళ్తున్నాను, ఇక భూలోకం మీ చేతికి అప్పగించాను, మీరే చూసుకోండి, మీరే కమాండ్ చేసుకోండి, మీరే కార్యాలు చేయండి అని చెప్పేసి వెళ్ళిపోయాడు మనందరికీ కూడా. సో అందుకే ఇప్పుడు వీసా గురించి మీరు ప్రయత్నిస్తున్నారా? ఐ కమాండ్ మై వీసా కమింగ్ టు మై ఈమెయిల్ ఐడి. I command my visa extension coming to my email ID. I command my job coming to my email ID. I command my offer letter coming to my email ID. Use that authority. ఒకవేళ నీకు సిక్నెస్ బాడీలో ఉందా, చెయ్యేసుకో. ఎక్కడ సిక్నెస్ ఉందో అక్కడ ఐ కమాండ్ సిక్నెస్ కమ్ అవుట్ ఆఫ్ ఫ్రమ్ మై బాడీ. ఐ కమాండ్ ఎవ్రీ స్టమక్ పెయిన్ కమ్ అవుట్ ఆఫ్ ఫ్రమ్ దట్ బాడీ. నా కడుపులో ఉన్న నొప్పి యేసు నామంలో బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. అంతే. అర్థమవుతుందా అండి? ఈ అథారిటీతో ప్రార్థించడం మొదలు పెట్టండి.
బెగ్ చేయాల్సిన అవసరం లేదు. సో సో నువ్వు దేవుడి దగ్గర హంబుల్ గా ఉండు. సో నీ అథారిటీని చూపించు. ఆ అథారిటీ తోటి ప్రార్థించినప్పుడు వస్తాయి. సో ఏలియా అథారిటీతో ప్రార్థించాడు, వర్షం కురిసింది. మళ్ళీ ప్రార్థించినప్పుడు వర్షం ఆగిపోతుంది. సో మోషే అథారిటీతో ప్రార్థించినప్పుడు సముద్రము 2 పాయలుగా అవుతుంది. యెహోషువ అధికారంతో ప్రార్థించినప్పుడు సూర్యుడా నువ్వు నిలబడిపో అనగానే 3 రోజుల వరకు సూర్యుడు అలాగే నిలబడిపోతాడు, చంద్రుడు అలాగే నిలబడిపోతాడు. భూమి పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు సూర్య చంద్రులు మారలేదు. సో అది ఆ యొక్క డేస్ అలాగే ఉండిపోయాయి. ఎందుకు? అధికారంతో వాళ్ళు మాట్లాడారు. సో అందుకే ఇప్పుడు చూడండి, యేసుప్రభు వారు మూగ దయ్యము వెళ్ళిపోనగానే వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి ఏమయ్యాడు? మూగవాడు మాట్లాడాడు. సో అలా చేశాడు. తర్వాత శిష్యులు చేస్తామని ప్రయత్నిస్తారు, కానీ అవి పోవు. ఎందుకంటే వాళ్ళకి ఇంకా ఆ పవర్ అథారిటీ రాలేదు. కానీ పెంతెకోస్తు దినమున వాళ్ళ పవర్ ఆ అథారిటీ పొందుకున్న తర్వాత వాళ్ళు కూడా ఇళ్ళగొట్టడం చూశారు. సో అందుకే అందుకే ఎవ్రీ క్రిస్టియన్ విల్ నాట్ బికమ్ ఏ పవర్లెస్ క్రిస్టియన్. ఎవ్రీ క్రిస్టియన్ విల్ బికమ్ ఏ పవర్ఫుల్ క్రిస్టియన్. గుర్తుపెట్టుకోండి, వి ఆల్ ఆర్ ద లైట్ ఆఫ్ ది వరల్డ్. మనందరం ప్రపంచానికి వెలుగై ఉన్నాము. వి ఆల్ ఆర్ సాల్ట్ ఆఫ్ ది వరల్డ్. సో అందుకే బర్నింగ్ క్రిస్టియన్ లాగా ఉండాలి, కానీ ఆరిపోయే క్రిస్టియన్ లాగా లేకపోతే చల్లారబడే క్రిస్టియన్ లాగా ఉండకూడదు. వి నీడ్ టు ఫైర్ విత్ ద హోలీ గోస్ట్. సో ఎందుకంటే నువ్వు అపవాదికి భయపడడం కాదు, అపవాది నీకు భయపడాలి. సో మనము బ్లెస్సింగ్స్ వెంబడం కాదు, బ్లెస్సింగ్స్ మన వెంబడి రావాలి. మనము జాబుల కోసం వెతకడం కాదు, జాబులే మన కోసం రావాలి. సో మనం ఆశీర్వాదాలను వెంబడించడం కాదు, ఆశీర్వాదాలే మనల్ని వెంబడించుకుంటూ రావాలి. దట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్. వెన్ యూ హ్యావ్ దిస్ పవర్, వెన్ యూ హ్యావ్ దిస్ అథారిటీ, ఎవ్రీథింగ్ విల్ కమ్ టు. ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి ఉన్నాడండి, ఏది కావాలన్నా టేబుల్ మీదకి వస్తుందా రాదా? బికాస్ హీ హ్యాస్ పవర్ అండ్ అథారిటీ. అతను బయటికి వెళ్తాడు అవసరం లేదు, షాపింగ్ వెళ్ళాల్సిన అవసరం లేదు, బయటకు వెళ్ళి కొనాల్సిన అవసరం లేదు, అన్ని ఆయన దగ్గరికే వస్తాయి. ప్రైమ్ మినిస్టర్ చూడండి, అతను ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎవ్రీథింగ్ విల్ కమ్ టు హిస్ టేబుల్, ఎవ్రీథింగ్ విల్ కమ్ టు హిస్ హౌస్ ఓన్లీ. సో అన్ని ఆయన ఏం బ్లెస్సింగ్స్, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి వాళ్ళు దేనికోసం వెతకరు, అన్ని వాళ్ళ దగ్గరికి వస్తుంటా ఉంటాయి. బికాస్ దే హ్యావ్ పవర్ అండ్ అథారిటీ. ఆ పవర్ అండ్ అథారిటీ వచ్చేంత వరకు వాళ్ళు వేచి ఉంటారు. వచ్చిన తర్వాత మనీ దే కమ్ టు దెమ్, మనీ వాళ్ళ దగ్గరకు వస్తుంది, అండ్ పవర్ వాళ్ళ దగ్గరికి వస్తుంది, అథారిటీ వాళ్ళ దగ్గరకు వస్తుంది. సో అలాగే నువ్వు కూడా పవర్ఫుల్ క్రిస్టియన్ గా ఉన్నావు అనుకో, మనీ నీ దగ్గరకు వస్తుంది, అథారిటీ నీ దగ్గరకు వస్తుంది, బ్లెస్సింగ్స్ నీ దగ్గరకు వస్తాయి, జాబ్స్ నీ దగ్గరకు వస్తాయి. అంతే కదండి. ఒకసారి లుక్ ఎట్ ప్రైమ్ మినిస్టర్, లుక్ ఎట్ చీఫ్ మినిస్టర్, దే విల్ నాట్ గో ఎనీవేర్, బట్ ఎవ్రీథింగ్ విల్ కమ్ టు దేర్ టేబుల్, ఎవ్రీథింగ్ విల్ కమ్ టు దేర్ హౌస్. ప్రతి ఒక్కది కూడా వాళ్ళ దగ్గరకు వస్తుంది. ఎందుకంటే వాళ్ళకి ఆ పవర్ అండ్ అథారిటీ వచ్చేంత వరకు కష్టపడతారు. ఆ పవర్ అండ్ అథారిటీ వచ్చిన తర్వాత వాళ్ళు కష్టపడాల్సిన అవసరం లేనే లేదు. అలాగే నువ్వు కూడా పవర్ అండ్ అథారిటీ వచ్చేంత వరకు కష్టపడు, ప్రేయర్ చేయి. పవర్ అండ్ అథారిటీ వచ్చినప్పుడు ఆ మనీ నీ దగ్గరకు వస్తుంది, ఆ జాబ్ నీ దగ్గరకు వస్తుంది, ఆ వీసా నిన్ను వెతుకుంటూ వస్తుంది, ఆశీర్వాదాలు నిన్ను వెతుక్కుంటా వస్తాయి. So that kind of power, that kind of authority, we should have it. Every believer, every Christian should have it, that power. So అందుకే I'm motivating you people, I'm encouraging you people. So don't be like a warmless Christian and lukewarm Christian. So be like a fire Christian ఉండాలి. అందుకే నువ్వు దేనికి భయపడమాక. సో నీ దగ్గర అధికారం ఉంది, వాడు ఇప్పుడు AK-47 ఉన్నవాడు భయపడతాడా? ధైర్యంగా కాల్చుకుంటూ వెళ్తాడు. అందుకే నీ నోట్లోనే బ్లెస్సింగ్ ఉంది. సో నీకు ఏమైనా ప్రాబ్లం ఉందా? ఆ ప్రాబ్లం ని ఎత్తిపట్టి ప్రార్థించు, వెళ్ళిపోతుంది. సో వెళ్ళగొట్టదు. సో చూడండి, ఒకప్పుడు ఆయన మూగ దయ్యమును వెళ్ళగొట్టుచున్నాడు, చూసారా? వెళ్ళగొట్టాడు, వెళ్ళిపో అన్నాడు, అంతే. ఆ దయ్యము వదిలిపోయిన తర్వాత మూగవాడు మాట్లాడిన గనుక జన సమూహంలో ఆశ్చర్యపడాను. ఆ అథారిటీకి ఉంది. అందుకే ప్రేయర్ లైఫ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వెన్ యూ హ్యావ్ స్పెండ్ మోర్ టైమ్ ఇన్ ప్రేయర్ లో ఎక్కువసేపు గడుపుతావా, సో ఇవన్నీ యాక్టివేట్ అవుతాయి నీ ప్రేయర్ లో. ఈ స్పిరిచువల్ గిఫ్ట్స్ ఇవన్నీ కూడా యాక్టివేట్ అయ్యాయి, అథారిటీతో ఉంటాయి. అందుకే కమెంట్ చేసుకోండి, మీ బ్లెస్సింగ్స్ ని పిలుచుకోండి. సో ప్రొఫెసీ చేసుకోండి, మీ బ్లెస్సింగ్స్ ని కాల్ చేయండి. సో మీరు ఏ విషయంలో కావాలనుకుంటున్నారో అది నోటి ద్వారా పలికి తీసుకొచ్చుకోండి.
సాయంకాలం అయినప్పుడు జనములు దయ్యములు పట్టిన అనేకములు ఆయన యుద్ధకు తీసుకొని వచ్చేది. ఆయన మాట వలన దయ్యములను వెళ్ళగొట్టి, చూసారా, మాట వలన దయ్యములను వెళ్ళగొట్టి, బికాస్ హీ హాస్ అథారిటీ ఇన్ హిస్ మౌత్. అతని మౌత్ లో, యేసయ్య నోటిలోనే అథారిటీ ఉంది. అందుకే నువ్వు కూడా మాట్లాడి నీ యొక్క ప్రొఫెసీ ప్రవచనాన్ని తీసుకొని, యేసు నామంలో నాకు రావాల్సిన ఆశీర్వాదము నా దగ్గరికి వచ్చును కాక. ఐ మీన్, యూ కెన్ స్పీక్ వర్డ్స్, you can professy that words, you can speak, you can professy, and you can confess that words, and it will be come to you. సో ఆయన మాట వలన దయ్యములను వెళ్ళగొట్టి రోగునెల్లను స్వస్థతపరచండి. చూసారా, నోటి మాటతోటే ఐ కమాండ్ సిక్నెస్ కమ్ అవుట్ ఫ్రమ్ దిస్ బాడీ, దట్స్ ఇట్. అప్పుడే ఇన్స్టెంట్ గా హీల్ అయ్యేవారు. I command every demons, every ungodly, every demonic possession come out from this body. That's it. అంతే, ఒకటే మాట అనేవాడు. 100% సక్సెస్, 100% విక్టరీ. అందువలన ఆయనే మన బలహీనతలను వహించి మన రోగములను భరించనని ప్రవక్త యోషే ద్వారా చెప్పినది నెరవేరేను. సో చూసారండి, జీసస్ క్రైస్ట్ ఏ అథారిటీ ఉందో. ఇప్పుడు కూడా మ్యాన్ ఆఫ్ గాడ్స్ క్యాస్ట్ అవుట్ డెమోన్స్ చేయట్లేదా? చేస్తున్నారు. ఇప్పుడు కూడా చాలా మంది మ్యాన్ ఆఫ్ గాడ్స్ సిక్ చేస్తున్నారు, హీల్ ద సిక్ పీపుల్ చేస్తున్నారు. సో వీ ఆల్సో కెన్ డూ ఇట్. నేను మార్నింగ్ నా టెస్టిమోనీ షేర్ చేశాను. సో దేవుడు నా స్వరం ద్వారా మాట్లాడాడు. నేను వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి వెళ్తుంటే ఒకటే చెప్పాడు, నీ లోపలనే అధికారం ఉంది, వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి ఎందుకు తిరుగుతున్నావు, యూజ్ దట్ అథారిటీ అని చెప్పాడు. నేను దేవుడు నమ్ముకున్న కొత్తలో నాకు తెలియదు నా లోపల శక్తి పెట్టాడని. సో నేను ఆ మ్యాన్ ఆఫ్ గాడ్, ఈ మ్యాన్ ఆఫ్ గాడ్ దగ్గరికి వెళ్తున్నాను ప్రేయర్ చేయించుకుందామని. సో ఎక్కడ వర్కౌట్ అవుతలేదు, సో డిసప్పాయింట్ అవుతున్నాను. సో ఎవరు కూడా సరిగా ప్రేయర్ చేయట్లేదు, భారంగా బాధ్యతగా చేయట్లేదు. సో దెన్ గాడ్ టాక్ టు మీ, నా మనసు ద్వారా మాట్లాడాడు, నీకే అధికారాన్ని ఇచ్చేసాను, యూజ్ దట్ అథారిటీ. సో వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్తున్నావు? సో అప్పటి నుంచి నేను నా అథారిటీని మీ అందరి మీద వాడుతున్నాను. చాలా కనీసం కొన్ని వందల మీద వాడాను ఆ అథారిటీని. సో నిపక్షపాతంగా, ఎలాంటి పక్షపాతం లేకుండా, స్వార్థం లేకుండా ఆ అథారిటీని వాడడం జరుగుతుంది. సో మీరే లైవ్ విట్నెస్, యు ఆర్ ద లైవ్ విట్నెస్. సో సేమ్ అథారిటీ యూ హ్యావ్ ఇట్, యు ఆర్ ఆల్సో హ్యావ్ ఇట్. మీరు కూడా కలిగి ఉండాలి అథారిటీ. సో అందుకే మీ ఇంట్లో కూడా దరిద్రము ఉండద్దు. అందుకే మీరు గద్దించాలి, యేసు నామంలో నా ఇంట్లో లేమితనము ఉండద్దు, యేసు నామంలో నా ఇంట్లో దరిద్రము ఉండకుండా వెళ్ళిపోను కాక. ఐ మీన్, గట్టిగా అనండి చాలు. మనం గొడవలు పెట్టుకునేటప్పుడు ఎలా గట్టిగా గొడవలు పెట్టుకుంటాము, అక్క చెల్లెలు, అన్నదమ్ములు, ఫ్రెండ్స్, బయటోడు ఇంటోడు ఎలా గొడవలు పెట్టుకుంటామో అంత వాయిస్ కమాండింగ్ తోడు రావాలి. ఎప్పుడైనా వాయిస్ కమాండింగ్ తో రావాలి. సో రోగులెల్లను స్వస్థతపరచను, అందుకు ఆయన మన బలహీనతలను వహించను. అంతటా వారు కపెర్న హోమంలోకి వెళ్ళిరి. వెంటనే ఆయన విశ్రాంతి దినమున సమాజంలోకి పోయి బోధించెను. ఆయన శాస్త్రుల వలె గాక అధికారం గాని వలె వారికి బోధించెను గనుక వారు ఆయన బోధకు ఆశ్చర్యపడిరి. చూసారండి, అథారిటీతో వాక్యాన్ని బోధించేవాడు, అథారిటీతో రోగులను స్వస్థతపరిచేవాడు, అథారిటీతో పవిత్రాత్మలను వెళ్ళగొట్టేవారు. సో శిష్యులు వెళ్ళగొట్టేవారా? వెళ్ళగొట్టలేకపోయేవారు. శిష్యులు వెళ్ళగొట్టకపోతే యేసు ప్రభు వారు కొప్పడేవాడు. సో ఎందుకంటే వాళ్ళకు కూడా అథారిటీ రావాలని. అందుకే ఆయన మరణించి వెళ్ళిపోయిన తర్వాత ఆయన శిష్యులకు ఒకటే చెప్తాడు, మీరు ఇప్పుడే వెళ్ళకండి, సేవ చేయకండి, నేను ఒక పరిశుద్ధాత్మను పంపిస్తాను, ఒక అగ్నిని మీ లోపడి పంపిస్తాను, అప్పుడు మీరు వెళ్ళండి అన్నారు. తర్వాత వాళ్ళకు ఆ పరిశుద్ధాత్మ శక్తి వచ్చినప్పుడు వాళ్ళకు కూడా అధికారం వచ్చి, పేతురు ఇట్లా లే అనగానే చాలా మంది కుష్ఠరోగులు చంపారు, భూలోకాలంతా కూడా తలకిందులు చేశారు. సో అందుకే సరే, మనం ఏమి రోగులను స్వస్థతపడాల్సిన అవసరం లేదు, ఆ పవిత్రాత్మలను వెళ్ళగొట్టాల్సిన అవసరం లేదు. అట్లీస్ట్ మన కుటుంబాన్ని కూడా మనము చక్కదిద్దుకోకపోతే ఎవరు చక్కదిద్దుతారు? అందుకే నీ కుటుంబంలో ప్రాస్పరిటీ గురించి, ఫైనాన్షియల్ బ్లెస్సింగ్ కావచ్చు, హెల్త్ బ్లెస్సింగ్ కావచ్చు, పీస్ ఆఫ్ మైండ్ కావచ్చు, అది నీ నోటిలోనే ఉంది. నీకు మెంటల్ డిస్టర్బెన్సెస్ ఉన్నాయా? నజరుడైన యేసు నామంలో నా మెంటల్ డిస్టర్బెన్సెస్ వెళ్ళిపోను గాక. ఆమేన్. ఇక్కడ నువ్వు బెగ్ చేస్తున్నావా? ఆర్డర్ ఇస్తున్నావా? ఆర్డర్ ఇస్తున్నావు. Because you are the child of God, because you are the child of God, because you are the daughter of the God, you are the son of God, and you are servant of God. సో తండ్రికి ఏ మహిమ ఉందో కుమారుడికి అదే మహిమ, కుమారుడికి ఏ మహిమ ఉందో మనకు ఆ మహిమ. సో అర్థమవుతుందా? ఒక ముఖ్యమంత్రి కొడుకు కూడా పవర్ లో ఉంటాడు. సో ఒక ప్రధానమంత్రి కుటుంబానికి కూడా పవర్ ఉంటుంది.
సో అలాగే మనము మన సర్వోన్నతుడైన దేవుడి పిల్లలం. సో ఆయన పవర్ మన లోపల కూడా ఉంటుంది. పక్షపాతం లేదు. క్రైస్ట్ లివింగ్ ఇన్ యూ. దేవుడు నీ లోపల నివసిస్తున్నాడు పరిశుద్ధాత్మ రూపంలో. సో కాబట్టి ఇప్పుడు ఇక్కడ యేసు ప్రభువారు అధికారంతో బోధించే వాళ్ళు. ఎందుకు? ఆ శక్తితో నిండుకున్నాడు. పరిశుద్ధాత్మ శక్తితో నిండుకున్నాడు. పరిశుద్ధాత్మ అగ్నితో నిండుకున్నాడు. అందుకే కమాండ్ చేయండి, కమాండ్ చేయండి, స్పీక్, మాట్లాడండి, ప్రొఫెసీ చేయండి. బెగ్ చేయాల్సిన అవసరం లేదు. అయ్యా 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 అయ్యానే అయ్యా ఏసయ్యా అట్లా అట్లా బెగ్ చేయడం కాదు. యూ నీడ్ టు రిక్వెస్ట్ అండ్ యూ నీడ్ టు కమాండ్. ఇప్పుడు యేసు ప్రభువారు కూడా ఆ సముద్రము నిమ్మలించడానికి ఏమన్నాడు? కమాండ్ చేశాడు. సో మీలో ఎంతమంది కనెక్ట్ అవుతున్నారో తెలియదు కానీ దిస్ ఈస్ ద ప్రేయర్ ఫ్రమ్ టుడే. ఈ రోజు నుంచి మీరందరూ కమాండ్ చేయాలి, కమాండ్ చేయాలి. నాకు జాబు కావాలి కాదు, యేసు నామంలో నాకు జాబు వచ్చును గాక, ఆమేన్. సో అట్లా కమాండ్ చేయాలి. సో చేయడం స్టార్ట్ చేయండి, ప్రాక్టీస్ చేయాలి. ఏదైనా ఒక రోజు కాదు. నేను ప్రాక్టీస్ చేసేవాడిని 2-3 సంవత్సరాల నుంచి ప్రాక్టీస్ చేసి 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 అందరికి ఉపయోగించి 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 నౌ ఐ గ్రో. ఇంకా ఎదుగుతున్నాను, ఇంకా ఎదుగుతున్నాను. సో మీ కళ్ళ ముందే నేను అనేక మందికి ప్రాక్టీస్ చేశాను. సో ఇట్స్ ఎ ట్రైనింగ్ ఫర్ మీ, ఇట్ ఈస్ ఎ ట్రైనింగ్ ఫర్ మీ. నేనే నేర్చుకుంటున్నాను ఎలా క్యాస్ట్ అవుట్ డెమాన్స్ చేయాలి, ఎలా హీల్ చేయాలి, ఎలా అధికారంతో మాట్లాడాలి, ఎలా వాక్యాన్ని అధికారంతో బోధించాలి. సో ఇవన్నీ కూడా ఎక్స్పెరిమెంట్స్ చేసి చేసి నౌ ఐ గ్రో మెచ్యూరిటీ లెవెల్, స్పిరిట్ లో మెచ్యూరిటీ లెవెల్ వచ్చేసింది. సో నౌ ఐఎమ్ టీచింగ్ యూ. ఎందుకంటే నో బడీ కెన్ టెల్ యూ. ఇంత బోల్డ్ గా ఎవరు చెప్పరు, ఎవరు కూడా చెప్పరు బోల్డ్ గా. సో నా దగ్గరికి రండి, నేనే చేసి పెడతా. బట్ నేనంటాను మొదటి నుంచి మీ విశ్వాసమే మిమ్మల్ని స్వస్థతపరుస్తుంది. ఐఎమ్ ఆల్సో యూ పీపుల్ టు గ్రో ఇన్ స్పిరిచువల్లీ. సో ఇప్పుడు నేను ఒక దిక్కు, మీరు ఒక దిక్కు, మీరు ఒక దిక్కు, అందరం 10 దిక్కులకు వెళ్ళి మనం అందరం కూడా యేసయ్య శిష్యుల్లాగా మనందరం కూడా శిష్యులమే కదా. సో మనందరం కూడా మన చుట్టూన్న వాళ్ళను ట్రాన్స్ఫర్మేషన్ చేయాలి. సో అధికారము, అధికారము. So let us conclude today and we'll continue tomorrow morning. So Nazarene యేసయ్య, థ్యాంక్ యూ సో మచ్ మై లార్డ్. అయ్యా ఈ నెల మీరు మాకు ఇచ్చిన వాగ్దానము, అధికారము, శత్రు బలవంతటి మీద అధికారాన్ని ఇస్తున్నాను, ఏది ఏమాత్రము మీకు హాని చేయదనే ఈ యొక్క అర్ధరాత్రి ఈ వాక్యము ద్వారా మమ్మల్ని అందరినీ కూడా దర్శించినందుకు మీకే మహిమ, మీకే ఘనత, మీకే ప్రభావము యుగ యుగంల వరకు కలుగును గాక. ఆమేన్, 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 ఆమేన్.